GTPL న్యూస్ వార్తలకు ముందుగా హెడ్లైన్స్. వైభవోపేతంగా ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ హాజరైన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సినీ నటుడు నాగార్జున తదితరులు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నివాసంలో సందడి, మర్యాదపూర్వకంగా కలిసిన ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 2 ఏళ్లలో 130 కోట్ల భారీ నిధులతో అభివృద్ధి చేశా. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 150 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 13,32,000 రూపాయల జరిమానా. సిపి సాయి చైతన్య ప్రకటన. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో కననీయంగా శ్రీ సీతారాముల కళ్యాణం పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు పొందిన భక్తులు. దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం, 7వ రోజు విమానాల రద్దు, ప్రయాణికుల ఇబ్బందులు. నిజామాబాద్ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత. నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయాలి. ఎంపీడీఓ కార్యాలయాల్లో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వెల్లడి. పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు. సిపి సాయి చైతన్య ప్రకటన. తెలంగాణ రైజింగ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ సమ్మిట్లో 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది. సదస్సును రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సమ్మిట్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రముఖ సినీ నటుడు నాగార్జున, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సదస్సు జరుగుతుంది. సోమ మంగళవారాల్లో ఇది కొనసాగనుంది. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సదస్సు ప్రారంభానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకొని స్టాళ్లను పరిశీలించారు. వివిధ అంశాలపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. సదస్సులో తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్ను నిర్వహిస్తుంది. సుమారు 2,000 మంది దేశ విదేశీ అతిథులు వస్తుండడంతో అత్యాధునిక హంగులతో ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి ఈ సదస్సులో వివరించనున్నారు. నిజామాబాద్ నగరంలోని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఇందల్వాయి తాండా గ్రామ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కలిశారు. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లి బైపాస్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో ఇందల్వాయి మండలం ఇందల్వాయి తాండా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్గా బి సుదర్శన్, ఉప సర్పంచ్గా బాల్చందర్, 1వ వార్డు మెంబర్ కిషన్, 2వ వార్డు తెడ్డు అనిత, 3వ వార్డు జి భాస్కర్, 4వ వార్డు ఆర్ రమేష్, 5వ వార్డు బాలు, 6వ వార్డు వసంతరావులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి మండల కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ గౌడ్, మాజీ ఎంపీటీసీ రత్తు నాయక్, గ్రామ అధ్యక్షులు వసంతరావు, సీనియర్ నాయకులు నారాయణ్, సమ్య నాయక్, గణ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఉప సర్పంచ్గా వార్డు మెంబర్ అందరూ కూడా మరి గ్రామ నాయకులు కారబారు, మరి మన నారాయణ గారు, తర్వాత వస్తు వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఎన్నికైనటువంటి సర్పంచ్, ఉప సర్పంచులందరూ కూడా వార్డు మెంబర్కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిలో రాజీపడే ప్రసక్తే లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. 2 ఏళ్ల స్వల్ప వ్యవధిలోనే నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఏకంగా 130 కోట్ల భారీ నిధులను తీసుకువచ్చానని పేర్కొన్నారు. సోమవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ అర్బన్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి గత 2 సంవత్సరాల కాలంలో సుమారు రూపాయలు 130 కోట్ల నిధులు తీసుకురావడంతో తాను విజయం సాధించానని తెలిపారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న కీలక ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి నియోజకవర్గానికి వచ్చిన ప్రతి పైసాను ప్రజల సంక్షేమం అభివృద్ధి పనులకే చేశామని తెలిపారు. ఈ నిధులతో అర్బన్ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన, రోడ్ల నిర్మాణం, తాగునీరు, విద్య, వైద్య రంగాలలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. TUFIDC ద్వారా ప్రతి డివిజన్ అభివృద్ధి కోసం ₹1 కోటి నిధులు తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక నిధులు తాను డిమాండ్ చేసిన 100 కోట్ల ఎస్టిమేషన్లో ప్రభుత్వం గత నెలలో ₹37 కోట్లు విడుదల చేసింది. నుడా ద్వారా అభివృద్ధి పనుల కోసం ₹23 కోట్లు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ₹2.76 కోట్లు, డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం కొరకు 376 డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ అయ్యి లబ్ధిదారులకు ఇవ్వకుండా శిథిలావస్థకు చేరుకుంటున్న వాటి నిర్మాణం అభివృద్ధి కోసం ₹1.25 కోట్లు, పెండింగ్ పనులు స్పెషల్ ఫండ్ ప్రగతి నగర్ శ్మశాన వాటిక ₹308 కోట్లు, ఎల్లమ్మ గుట్ట బ్రిడ్జ్ 8 ఏళ్లుగా నిలిచిన పని, సోనీ ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్న ఈ బ్రిడ్జ్ నిర్మాణం ₹4.6 కోట్లు, మొత్తం సుమారు 130 కోట్ల నిధుల రావడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం మరింతగా నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పైసా కూడా అవినీతి లేకుండా నా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ఖర్చు పెడతానన్నారు. నియోజకవర్గంలో ఆగిపోయిన పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం లేదని ఆగ్రహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి నాగోల్లో లక్ష్మీనారాయణ, మాస్టర్ శంకర్, బీజేపీ జిల్లా సెక్రటరీ జ్యోతి, ఎర్రం సుధీర్ తదితరులు పాల్గొన్నారు. 18 వాటర్ ట్యాంకులు, 9 అర్బన్లో, 9 రూరల్. ఆల్రెడీ 5 వాటర్ ట్యాంకుల వర్క్ స్టార్ట్ అయింది. ఆదర్శ్ నగర్, కంటేశ్వర్ 5 వర్క్ స్టార్ట్ అయింది. నేను మొన్ననే రివ్యూ తీసుకున్న వాళ్ళతోటి 4-5 రోజుల క్రితం 5 స్టార్ట్ అయింది. 150 కిలోమీటర్ల కొత్త పైప్ లైన్. పాత ఏదైతే డ్యామేజ్ చాలా సంవత్సరాల క్రితము, తర్వాత వాటర్ ప్యూరిఫికేషన్ కెపాసిటీ పెంచడం వర్క్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 150 మందికి వచ్చింది. తప్పకుండా వర్క్ ఫండ్ శాంక్షన్ వర్క్ స్లో అవుతా ఉంది. తప్పకుండా కొన్ని అక్కడ అయింది, కొన్ని అక్కడ గంగాస్థాన్ 1. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజులలో 150 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు విధించామని సిపి సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి పోలీస్ స్టేషన్ సరిహద్దులలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా తేదీ 1/12/2025 నుండి తేదీ 8/12/2025 వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 150 కేసులు నమోదు చేయడం జరిగింది. వీరందరినీ సంబంధిత కోర్టులలో హాజరుపరచగా ఈ 150 మందికి కోర్టులో హాజరుపరచగా వీరికి ₹13,32,000 జరిమానా విధించడం జరిగింది. మిగతా 21 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య IPS తెలియజేశారు. ప్రజలు మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు. వాహనదారులు వాహనానికి సంబంధించినటువంటి పత్రములు సక్రమంగా తమ వద్ద ఉంచుకోగలరని సూచించారు. లోక కళ్యాణం కోసం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించినట్లు ఐటీ బ్రాహ్మణ ఉపనాయక సంస్కార వేదిక కన్వీనర్ రొట్టె సురేష్ శర్మ అన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల రామాలయంలో తెలంగాణ ఇందూరు బ్రాహ్మణ సామూహిక ఉపనయన వేదిక ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవము గణనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీ బ్రాహ్మణ ఉపనయన సంస్కార వేదిక కన్వీనర్ రొట్టె సురేష్ శర్మ మాట్లాడుతూ
పునర్వస నక్షత్రం పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవము భక్తి శ్రద్ధలతో నిర్వహించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. లోక కళ్యాణార్థం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. బ్రాహ్మణ సమాజం వారి కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రామాలయం కమిటీ అధ్యక్షురాలు సరళారెడ్డి, అప్పల కృష్ణయ్య, ప్రాణేశ్వర్, చంద్రశేఖర్, సాయితేజ, ఆలయ అర్చకులు కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సామూహిక ఉచిత ఉపనయన సంస్కార వేదిక ద్వారా ఈరోజు సీతారామ కళ్యాణము మరియు అన్నప్రసాదము ఇవ్వడం శ్రీ సుభాష్ నగర్ రామాలయంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది బ్రాహ్మణ సమాజం కొరకు ఒక మంచి కార్యక్రమంగా లోక కళ్యాణార్థం బ్రాహ్మణ సమాజాన్ని యొక్క వారి యొక్క వివాహ వైదిక కార్యక్రమాలు కూడా మంచిగా జరగాలని చెప్పేసి భావిస్తూ బ్రాహ్మణ బంధువులందరికీ కూడా వారికి శుభాశీస్సులు అందజేయడం, శ్రీ సీతారామ స్వామి యొక్క ఆశీర్వచనము అందజేయడం. దేశీయ విమానయాన సంస్థ ఇండిగోల సంక్షోభం కొనసాగుతుంది. వరుసగా 7వ రోజు విమానాలు రద్దయ్యాయి. సోమవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో 112 సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. సోమవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో 112 సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఇందులో హైదరాబాద్కు రావాల్సిన 58 సర్వీసులు ఉండగా ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 54 విమానాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం కొనసాగుతుంది. వరుసగా 7వ రోజు విమానాల రద్దయ్యాయి. సోమవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో 112 సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఇందులో హైదరాబాద్కు రావాల్సిన 58 సర్వీసులు ఉండగా ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 54 విమానాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన ప్రదేశాల్లో కోటగిరి 9.2 డిగ్రీల సెంటీగ్రేడ్, సాలూర 8.8, చిన్న మావంది 9.1, పోతాంగల్ 9.2, జకోరా 9.2, డిచ్పల్లి 9.7, కల్దుర్గి 9.9 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఎల్లో అలర్టులో గన్నారం, మోస్రా, గోపన్నపల్లి, మదన్పల్లి, నిజామాబాద్ నార్త్ 10.1 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. నిజామాబాద్ నగరంలోని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి క్యాంప్ కార్యాలయంలో దర్పల్లి మండలం నడిమితాండ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కలిశారు. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లి బైపాస్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో దర్పల్లి మండలం నడిమితాండ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్గా దరావత్ కేతు, ఉప సర్పంచ్గా బనావత్, 1వ వార్డు మెంబర్ దరావత్ సంతోష్, 2వ వార్డు మెంబర్ బనావత్ సుంది, 3వ వార్డు దరావత్ చంది, 4వ వార్డు బనావత్ సతీష్, 5వ వార్డు బనావత్ సుశీల, 6వ వార్డు బనావత్ స్వరూప, 7వ వార్డు పంతులు, 8వ వార్డు పిరియాలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ దర్పల్లి మండల ప్రెసిడెంట్ బాలరాజు, గోపాల్ మాజీ సర్పంచ్, రవి మాజీ ఉప సర్పంచ్, తిరుపతి నిమ్మ, గోవింద్, దరావత్ పంతులు, సదర్బాలు విలేజ్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సిపి సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు సిపి సాయి చైతన్య నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 1384 మంది సిబ్బందిని ఎన్నికల విధుల్లో నిమగ్నం చేశారు. 3 చెక్ పోస్టులను నెలకొల్పి 361 లీటర్ల లిక్కర్ను సీజ్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా 183 మందిని బైండ్ ఓవర్ చేసి నియమావళి ఉల్లంఘించినందుకు 3 కేసులు నమోదు చేశారు. సర్పంచ్ అభ్యర్థులతో కుల పెద్దల మంతనాలు జరుగుతున్నాయి. ప్రజల్లో చర్చనీయాంశం అయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ఎన్నికలు రాగా రాజకీయ వేడి పెరుగుతుంది. సర్పంచ్ అభ్యర్థులు గ్రామాల్లో తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న వేళ కుల పెద్దలు, ఆధ్యాత్మిక నాయకులు అభ్యర్థులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. గ్రామంలోని పలు చోట్ల జరిగిన ఈ మంతనాల్లో కుల పెద్ద
అభ్యర్థులను ఒక్కొక్కరిగా సమావేశమై గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకుంటున్నారని సమాచారం. అయితే ఈ సమావేశాలు కేవలం సలహాలు, సూచనలు కాకుండా కొందరు నాయకులు తమకు అనుకూలంగా అభ్యర్థులను మల్లగుల్లాలు పట్టిస్తున్నారని ఆరోపణలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజుల్లో వరుసగా మీటింగులు జరుగుతుండడం, ప్రతి సమావేశం తర్వాత ఒకవైపు మొగ్గు చూపాలి, మాకు హామీ ఇవ్వాలి వంటి మాటలు బయటకు రావడం వల్ల ఓటర్లలో చర్చలు మరింత ఎక్కువయ్యాయి. స్వాతంత్రంగా ఓటు వేయాల్సిన ప్రజలకు కుల పెద్దలు ఏ అభ్యర్థిని ప్రోత్సహిస్తారో అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా నిలిచింది. కొంతమంది కుల పెద్దలు గ్రామంలో శాంతి, అభివృద్ధి ఉంటేనే మేము ఒక అభ్యర్థిని మద్దతు ఇస్తాం అంటూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు. ఇక అభ్యర్థులు మాత్రం ఈ మద్దతు కోసం అనేక వాగ్దానాలు చేస్తూ మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామ ప్రజలలో కొందరు ఈ చర్యను స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం ఓటు మా హక్కు, ఎవరు చెప్పినట్లుగా కాదు, మన మనసు మేరకే వేయాలి అని అభిప్రాయపడుతున్నారు. కుల పెద్దల జోక్యం ఎన్నికల వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కుల నాయకుల అభ్యర్థుల సమావేశాలు గ్రామ ఎన్నికల ఫలితాలను ఎటువైపు మలుస్తాయని పలువురు పేర్కొంటున్నారు. ఈ నెల 21న లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి కోరారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నిజామాబాద్ ఆధ్వర్యంలో సోమవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. జాతీయ లోక్ అదాలత్ తేదీ 21/12/2025 రోజున నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్మూర్, బోధన్ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో మీ పెండింగ్లో ఉన్న కేసులను, క్షమించబడదగిన నేరాలు, ఆస్తి తగాదాలు, సివిల్ కేసులు, మెయింటెనెన్స్ కేసులు, వినియోగదారుల వివాదాలు, ఇన్సూరెన్స్ కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, కుటుంబ తగాదాలు మరియు ప్రిలిటిగేషన్ కేసులో బ్యాంకు కేసులు పరిష్కరింపబడదగిన ఏవైనా ఉన్నచో వాటిని ఈ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకొని కొట్టివేసుకోగలరని కోరారు. అలాగే మోటార్ వెహికల్ చలానా కూడా 5 నుండి మొదలుకొని 40 లేదా 50 చలానాలు ఉన్నచో వాటిని తేదీ 9/12/2025 రోజు నుండి ఏరియా పోలీస్ స్టేషన్ లేదా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు చలానా రసీదు తీసుకోవడం ద్వారా కోర్టులో చలానా కట్టే వారికి 50% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో కానీ ఆన్లైన్లో కానీ చలానాలు కట్టాలనుకున్న వారు మొత్తం అమౌంట్ కట్టవలసిందిగా ఉంటుంది. ఏదైనా సమాచారం కావాల్సి ఉంటే మీ ఏరియా పోలీస్ స్టేషన్ వెళ్ళి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ చలానా లాస్ట్ డేట్ 21/12/2025 రోజు నాటికి ఆఖరి తేదీ కావున అందరూ ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకొని మీ చలాన్లను కట్టుకోవాల్సిందిగా కోరారు. నిజామాబాద్ జిల్లా పౌరులందరికీ కూడా నమస్కారం. ఎప్పటిలాగానే ఈసారి కూడా నేషనల్ లోక్ అదాలత్ ఈ నెల 21వ తేదీన జిల్లా కోర్టులలో, జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టులలో కూడా జరపబడుతుంది. ఎప్పుడు చెప్పినట్టుగానే సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్లో ఎవరైతే రాజీ పడాలని అనుకుంటున్నారో కక్షిదారులు, వారు ఆ రోజు జిల్లా కోర్టులకి వచ్చి వారి యొక్క కేసులను సెటిల్ చేసుకోవచ్చు. వాళ్ళకి కేసు సెటిల్మెంట్ అయినప్పుడు అవార్డు కూడా లోక్ అదాలత్లు ఇస్తాయి. ఆ అవార్డు మీద ఎటువంటి అప్పీల్ కానీ ఎటువంటి ఫర్దర్గా దాని మీద వెళ్ళడానికి లేదు. అది ఫైనల్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా కన్యస్వామి గండ్ర ప్రేమసాగర్ రావు ఆధ్వర్యంలో కాల్పూరులో హిమాలయ పర్వతాలకు చెందిన అఘోరా స్వాముల సమక్షంలో డిసెంబర్ 11 గురువారం రోజున సాయంత్రం శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కలదు. అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొని అయ్యప్ప కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాం. మధ్యాహ్నం 12 గంటలకు భిక్ష, సాయంత్రం మహా పడిపూజ. పూజా స్థలం కౌల్పూర్, నందిపేట్. ఆహ్వానించేవారు గండ్ర ప్రేమసాగర్ రావు కన్యస్వామి. వెల్కమ్ బ్యాక్. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఎంపీడీఓ కార్యాలయాలలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు సంబంధిత ఎంపీడీఓ కార్యాలయంలోని ఈ ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
నిజామాబాద్ నగరంలోని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో దర్పల్లి మండలం గుడితాండ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిశారు. నిజామాబాద్ నగరంలోని కూపన్పల్లి బైపాస్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో దర్పల్లి మండలం గుడితాండ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్గా మాలావత్ సరస్వతి రమేష్, ఉప సర్పంచ్గా మోహన్ సభావత్, 1వ వార్డు మెంబర్ సభావత్ పద్మ, 2వ వార్డు సభావత్ రవీందర్, 3వ వార్డు బడావత్ దేవిసింగ్, 4వ వార్డు బడావత్ గనీబాయ్, 5వ వార్డు సభావత్ డోలీబాయ్, 6వ వార్డు మలావత్ రమేష్, 7వ మేఘావత్ లావణ్య, 8వ వార్డు మోహన్ సభావతులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ బాలరాజు, ఎక్స్ ఎంపీటీసీ మోహన్ లాల్, ఎక్స్ సర్పంచ్ లింబానాయక్, ఎంఎస్ మోతీరామ్ లక్ష్మణ్, రాజు, ఎస్ మోహన్, ఎస్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ సంత మల్లన్న జాతరలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొని పూజలు చేశారు. వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామ సంత మల్లన్న జాతర సందర్భంగా ఆ మల్లన్న స్వామిని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ మల్లన్న స్వామిని కోరుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థి ఈ విధంగా హామీలు ఇచ్చాడు. ఉమ్మేడ గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను ఎన్నుకుంటే నేను కానీ నా కుటుంబం కానీ ఇప్పుడున్న ఆస్తులకు మించి అక్రమంగా ఎంత సంపాదించినా అలా పెరిగిన వాటిని గ్రామ పంచాయతీ జప్తు చేసి ప్రజలకు పంచవచ్చని తెలియజేస్తున్నాను. ఈ బాండ్ పేపర్ పైన రాసి మీ అందరి చేతుల్లో పెడుతున్నానని, పనులు చేయడానికి ప్రజల దగ్గర చేయి చాచెను, గ్రామ పంచాయతీ సొమ్మును అక్రమంగా ఖర్చు చేయను, తప్పుడు లెక్కలు చూపించి వెనుక వేసుకోను, గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రజలకు సేవకుడిని పనిచేస్తానని, కావున మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాల్సిందిగా నేను ఉమ్మెడ గ్రామ పంచాయతీ సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. గ్రామ ప్రజలు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గ్రామ సర్పంచ్గా ఆశీర్వదించగలరని మనవి. నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిపించిన తర్వాత నేను మన గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు ఎల్లవేళలా తోడ్పడతాను. గ్రామ అభివృద్ధిలో ఎటువంటి అవినీతి ఆస్కారం లేకుండా నేను గ్రామాభివృద్ధి. రెంజల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ సర్పంచి అభ్యర్థి ఇంటింట ప్రచారం నిర్వహించారు. రెంజల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన అసాని మంజుల అనిల్ సర్పంచ్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. కాంగ్రెస్ మాజీ జడ్పీటీసీ నాగభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన అసాని మంజుల అనిల్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి తీసుకువచ్చే నిధులతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక నిధురించే గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించినా అన్నారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన అన్నారు. ఆయన వెంట నాయకులు సాయిబాబా గౌడ్, వీర ప్రతాప్, సాయగౌడ్, పోషెట్టి, రవి, ప్రభాకర్, ఇందిరా, కవిత తదితరులు ఉన్నారు. చాలా మంచి సహకారం అందిస్తున్నాడు. పేదవాళ్ళు కట్టుకునే అవకాశం ఉన్నది. కావున అందరు వచ్చి మాకు కలిస్తే మేము ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి అవకాశం ఇస్తున్నాము. ప్రతి ఇందిరమ్మ ఇల్లు బేస్మెంట్కు ₹1,00,000, స్లాబ్ లెవెల్ దాకా ₹3,60,000 మేము శాంక్షన్ చేస్తున్నాము. ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా, అవినీతి ఎక్కడ కూడా జరగకుండా నిజాయితీగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాము. ఇది అందరు గమనించి. నిజామాబాద్ నగరంలోని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో దర్పల్లి మండలంలో మోబిన్సాడ్ తాండా సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిశారు. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లి బైపాస్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో దర్పల్లి మండలం మోబిన్సాడ్ తాండా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్గా మలావత్ బాలు, ఉప సర్పంచ్గా మేఘావత్ లక్ష్మణ్, 1వ వార్డు మలావత్ బిక్కు, 2వ వార్డు కదావత్ హరిలాల్, 3వ వార్డు మేఘావత్ లక్మాన్, 4వ వార్డు కదావత్ జమునాలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలం ప్రెసిడెంట్ బాలరాజు, కరోగర్ కేదావత్ నంద్య, విలేజ్ ప్రెసిడెంట్ మాలావత్ లింబద్రి, విలేజ్ యూత్ ప్రెసిడెంట్ కదావత్ గోపాల్, ఆల్ ఇండియా బంజారా మండల వైస్ ప్రెసిడెంట్స్ మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మద్దూరు తాండా, సీతాపేట్, తర్వాత కాలేజ్ తాండా
ఈ 4 తాండాలకు సంబంధించినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు మీరందరూ కూడా మరి ఒక ఐకమత్యంతో, ఒక మంచి ఉద్దేశంతో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కూడా యునానిమస్గా ఎన్నుకోవడం అనేది నిజంగా చాలా శుభ పరిణామం. వాళ్ళందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాము. మరి ఎన్నికలు లేకుండా అందరి మీద కలిసి మరి గ్రామాభివృద్ధి కొరకు మనం అందరము ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవడం అన్నది ఒక మంచి ఆలోచన. ఇవాళ ప్రభుత్వం కూడా దాన్ని ప్రోత్సహిస్తూ మరి ఎక్కడైతే యునానిమస్గా అయినా వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తరఫున ఒక 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా ప్రకటించారు. ఎక్కువ ప్రెస్ మీట్లో ప్రకటించడం ఏంటంటే చిన్న ఊళ్ళో అయితే మరి దానికి నేను కూడా నా సిడిపి నుండి ఒక 10 లక్షలు ఇస్తామని చెప్పి. సో ఇలా మీ తాండాలు మీకు తెలియకుండానే మరి ప్రభుత్వం నుండి 10, నా నుండి 10 అంటే 20. నిర్మల్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం కనబడుతుంది. నిర్మల్ జిల్లాలోని ఆయా గ్రామాల్లో అభ్యర్థులు ఉదయం నుండే గ్రామాల్లో తిరుగుతూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తమకు కేటాయించిన గుర్తులను ప్రజలకు సూచిస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులను వెంటబెట్టుకొని డీజే బాక్స్లో బ్యాండ్ మేళాల మధ్య తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. తమను గెలిపిస్తే గత సర్పంచులు చేయని అభివృద్ధి చేసి చూపిస్తామని హామీలు ఇస్తున్నారు. అదేవిధంగా కులాల వారీగా సంఘ భవనాలు, దేవాలయాలను నిర్మిస్తామని హామీలు ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆయా గ్రామాల్లో కోలాహల వాతావరణాన్ని తీసుకొచ్చాయని చెప్పవచ్చు. ఏ సమస్య ఉన్నా మేము తప్పకుండా పరిష్కరిస్తాము. ఆడవాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాము. సీసీ రోడ్లు, మోర్లు అన్ని చేపిస్తాము. ఎలాంటి కొత్త గ్రామ పంచాయతీ మంచిది గెలగానే కొత్త గ్రామ పంచాయతీ చాలు చేస్తాము. ఎంఎస్సి ఫారం గ్రామంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది. ఎడపల్లి మండలం ఎంఎస్సి ఫారం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన రహిమా బేగం మైనారిటీ మహిళలతో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన సమస్యలైన సీసీ రోడ్లు, డ్రైనేజీలో వీధి లైట్లు ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఆమె వెంట నాయకులు మహమ్మద్ ఇస్మాయిల్, బాషాఖాన్, గోఫార్మియా, బషీర్ తదితరులు ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఒకసారి డిస్ట్రిక్ట్ లెవెల్లో నెంబర్ 1గా వచ్చింది. ఆదర్శ గ్రామంగా అభివృద్ధి అయింది. అట్లనే అదే నెంబర్ 1గా ఉండేటట్టే నేను చూస్తానని అందరికీ భావిస్తున్నాను, అందరికీ చెప్తున్నాను. స్టేట్ లెవెల్లో పోయింది మన ఎంఎస్సి ఫారం గ్రామము. ఇంతకుముందు గతంలో ఈ స్టేట్ లెవెల్లో వచ్చినందుకు, ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చినందుకు ఆ పేరు అట్లనే ఉంచుతా, అట్లనే పని చేస్తా అని అందరికీ తెలియజేస్తున్నాను. జక్రన్పల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. జక్రన్పల్లి మండల కేంద్రంలో గల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో 3 రోజుల నుండి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో స్వామివారి కళ్యాణము, రథోత్సవం లాంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గ్రామ యాదవ కులస్తులు తెలిపారు. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యాదవ కులస్తులు 100 నుండి 200 మంది సభ్యులు ప్రతి కుటుంబంగా తరలివచ్చే స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు అలాగే బంధువులు ఇంటి వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. ప్రతి సంవత్సరము 12వ మాసంలో వచ్చే ఈ బ్రహ్మోత్సవాలు 15 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నట్లు, ఇట్టి ఉత్సవాల్లో గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామస్తులు అలాగే మా యాదవ కులస్తులు వచ్చి పాల్గొంటున్నట్లు తెలిపారు. ఒగ్గు కళాకారులచే మల్లన్న స్వామి జీవిత చరిత్రను అలాగే కళ్యాణోత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాడి పంటలు బాగుండాలి, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామివారిని వేడుకుంటున్నట్లు యాదవ సభ్యులు తెలిపారు. ఉత్సవంలో గ్రామ ప్రజాప్రతినిధులు సైతం పాల్గొంటున్నట్లు తెలిపారు. గృహ నిర్మాణ లేబర్ కాంట్రాక్టు కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా బండారి గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా ఎస్కే అరీఫ్, కోశాధికారిగా ఆర్ రామాంజనేయులు ఎన్నికయ్యారు. గృహ నిర్మాణ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సంఘంలో సోమవారం కమిటీ మెంబర్, బాడీ మెంబర్ల ఆధ్వర్యంలో పలు పదవులకు పోటీ నిర్వహించారు. ఈ పోటీలో బండారి కల్లెడి గంగాధర్ గృహ నిర్మాణ సంఘం అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే సంఘం సెక్రటరీ ఎస్కే ఆరిఫ్, కోశాధికారిగా ఆర్ రామాంజనేయులు మేస్త్రి ఎన్నికయ్యారు. కమిటీ మెంబర్లు ఆకుల బాబురావు, చందర్ రెడ్డి, బక్కలింగం, ఎస్కే గోరా, ఉస్మాన్,
కూన అంజయ్య ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. అలాగే ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. బండారి కల్లెడి గంగాధర్ మాట్లాడుతూ గృహ నిర్మాణ సంఘ గుత్తేదారులు మరియు తాపీ మేస్త్రీలు మహిళా కార్మికులందరి సహాయ సహకారాలతో ఈ 2 సంవత్సరాల కాల వ్యవధికి కట్టుబడి పనులు చేయాలని, సభ్యులకు ఎటువంటి సమస్యలు వచ్చినా వాటి పరిష్కారానికి కృషి చేస్తూ సంఘం మనుగడకు కట్టుబడి అందరినీ కలుపుకొని ముందుకు సాగేలా ప్రయత్నాలు చేయడంతో పాటు కార్మికులందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఎన్నికలకు మరి కమిటీ మెంబర్స్, బాడీ మెంబర్స్ అందరూ సహకరించి ఈరోజు నూతనంగా నేను బండారి కల్లెడి గంగాధర్ గారిని మరి ఎన్నుకోవడం జరిగింది. మరి 2 సంవత్సరాల కాల పరిమితంలో ఈ అందరూ బాడీ మెంబర్సు, మరి అక్కడ ఉన్నటువంటి కోశాధికారి రామాంజనేయులు కానీ, సెక్రటరీ మన ఎస్కే హరీఫ్ గారు, హనీఫ్ గారు, ఆకుల బాబురావు, ఎర్రబొమ్మయ్య గారు, ఓరస్మాన్ గారు, యాదగిరి గారు, మరి శివాజీ, సాయిలు, నాగరాజు, మరి అరుణ్ గారు, పూన గంగాధర్ గారు, మరి షెఫీ గారు, మరి అందరూ సహాయ సహకారంతోని పెద్దలతోని ఈ యొక్క బాల్కొండ మండలంలోని ఎఫ్ఎస్టీ బృందం పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బాల్కొండ మండలంలో ఎఫ్ఎస్టీ బృందం విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోమవారం కిసాన్ నగర్లో బృందం సభ్యులు వాహనాలు తనిఖీ చేశారు. ఎన్నికలు జరుగుతున్న తరుణంలో 50,000కు మించకుండా తరలించవద్దని సూచించారు. నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన ప్రదేశాల్లో కోటగిరి 9.2 డిగ్రీల సెంటీగ్రేడ్, సాలూర 8.8, చిన్న మావంది 9.1, పోతాంగల్ 9.2, జకోరా 9.2, డిచ్పల్లి 9.7, కల్దుర్గి 9.9 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఎల్లో అలర్టులో గన్నారం, మోస్రా, గోపన్నపల్లి, మదన్పల్లి, నిజామాబాద్ నార్త్ 10.1 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ధర్మారం పంచాయతీ ఎన్నికల్లో అన్నదమ్ముల మధ్య పోటాపోటీ నెలకొంది. ధర్మారం గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో 2 అన్నదమ్ముల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతుంది. సోమవారం ఉదయం నరసయ్య భారీ ఎత్తున మహిళలతో ర్యాలీ నిర్వహించారు. గతంలో సర్పంచ్గా చేసిన అనుభవంతో ఈసారి కూడా తనను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నందున అధికారులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి బాటన పైనుంచి అలా చూస్తామన్నారు. ఆయన వెంట నుండు నవీన్, గంగారం, సాయిలు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. అలాగే భారీ మెజార్టీతో ఇప్పటికే దాదాపు మాకు కొంచెం మెజార్టీ ఉన్నది. ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలిస్తే బాగుంటుందని ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. ఎడపల్లి మండలం మంగల్పాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన చేపూరి వీణ శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. సోమవారం ఉదయం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. తమ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన చేపూరి వీణ శ్రీనివాస్ గౌడ్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి తీసుకువచ్చే నిధులతో గ్రామాన్ని అభివృద్ధి పట్ల పయనిస్తామని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక నిధులించే గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించినా అన్నారు. ఆయన వెంట నాయకులు గంగాధర్ గౌడ్, సంతోష్ గౌడ్, అరుణ్ గౌడ్, భూమయ్య, సాయిలు తదితరులు ఉన్నారు. డొంకేశ్వర్ మండలంలో ప్రజానాడి కార్యక్రమం నిర్వహించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజలకు నాయకులకు మధ్య వారధులుగా ఉండి ప్రజల సమస్యలను నాయకులకు చేరే విధంగా K6 ఛానల్ ద్వారా ప్రజానాడి కార్యక్రమం చేపట్టింది. రాజకీయ నాయకులు వచ్చి వాగ్దానాలు చేస్తూ ఉంటారు, కానీ వాస్తవంగా ప్రజలకు ఏం కావాలో తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా డొంకేశ్వర్ గ్రామంలో ప్రధానంగా గ్రంథాలయము, పిల్లలు ఆడుకోవడానికి క్రీడా మైదానము, ప్రధాన రహదారి ఇరువైపులా మురికి కాలువ, శ్మశాన వాటికకు వెళ్లే దారిలో సిసి రోడ్డు, డొంకేశ్వర్ గ్రామంలో ఇరువైపులా ఆగిపోయిన సెంట్రల్ లైటింగ్, డొంకేశ్వర్ వచ్చి 40 సంవత్సరాలు అయినా ఇంకా పూర్తి కాని సిసి రోడ్లు మరియు డ్రైనేజ్ ఈ ప్రధాన సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రాజకీయ నాయకులు వచ్చి ప్రజలతో వాగ్దానాలు చేస్తూ ఉంటారు, మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి. వాస్తవంగా మీకేం కావాలి? ఎవరైనా గెలవని డొంకేశ్వర్ గ్రామ సర్పంచ్గా ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే మన మెయిన్ రోడ్ పొంటి
పెద్ద గట్టెర ఉండాలి. మరి అదేవిధంగా ఊరి కింద పెద్ద గట్టెర ఉంటే వెళ్ళిపోతుంది, దోమల ప్రభావం బాగుంది. మరి ఏ సర్పంచ్ ఏ అభ్యర్థి సర్పంచ్ అయినా కానీ పారిశుద్ధం క్లీన్ ఉంచాలి. కంపల్సరీగా బ్లీచింగ్ పౌడర్ చేస్తూ వాటర్ ట్యాంకు వారము వాటర్ ట్యాంకు కడగాలి. బ్లీచింగ్ పౌడర్ చేస్తూనే ఉంటే బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు ప్రజలు. దోమలు లేని గ్రామంగా డొంకేశ్వర గ్రామాన్ని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుందని జిల్లా బీజేపీ అధ్యక్షుడు కులచారి దినేష్ అన్నారు. సోమవారం బాల్కొండ మండల కేంద్రంలో దినేష్ విలేకరులతో మాట్లాడారు. 2 సంవత్సరాల గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత కోల్పోయిందని దినేష్ విమర్శించారు. బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, మండల బీజేపీ అధ్యక్షుడు అంబటి నవీన్, బీజేపీ సీనియర్ నాయకులు ముస్కు నర్సయ్య, భూమేశ్వర్, శ్రీనివాస్, గడ్డం సంతోష్ తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఊర్లో ఎవరైతే సెక్రటరీ పనిచేస్తారో సెక్రటరీ జీతం, సఫాయోల జీతం, అక్కడ ఏదైతే గ్రామ పంచాయతీ స్టాఫ్ జీతం అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం, చివరికి కరెంటు బిల్లు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే డబ్బులు కడుతుంది. అంటే కంప్లీట్ గ్రామ పంచాయతీలో ఏవైతే కేంద్రము ప్రజాస్వామ్యబద్ధంగా గ్రామాలకు రావాలనో దాంట్లో కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులకేంచి 42 రూపాయలు గ్రామాలకు పంపించి ఆ గ్రామ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చాలామంది నేను కాంగ్రెస్ నాయకులను చూస్తున్నాను, ఎమ్మెల్యేలను లేదు పోటీ చేసిన వాళ్ళు ఏదో ప్రలోభాలు పడుతున్నారు. మాది అధికారంలో ఉంది. వాళ్ళ అధికారంలో ఉన్న ఈ 2 ఏళ్లలో గ్రామ పంచాయతీకి రూపాయి ఇవ్వలేదు. ఇలా సెక్రటరీ, ఎందుకంటే 1 ఇయరే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎక్కువ జరిగిపోయింది. వడ్డేపల్లి సర్పంచ్ ఎన్నికల బరిలో కొమ్మేటి సత్యం దూసుకుపోతున్నాడు. ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా సర్పంచ్ అభ్యర్థిగా నిలిచిన కొమ్మేటి సత్యం ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా గ్రామంలో ఒక బలమైన వర్గం ఆయనకు పూర్తి మద్దతు పలుకుతూ ఉండటంతో గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థిస్తున్నారు. ఆయన సామాజిక వర్గం కూడా ఆయనకు మద్దతు తెలపడంతో గెలుపుపై భారీ అంచనాలు వేసుకున్నారు. ఆయన ప్రచారంలో గ్రామ పెద్దలు సరిదాస్, రాములు తదితరులు ఉన్నారు. 2 సంవత్సరాలుగా ఎటువంటి పరిపాలన గ్రామంలో లేదు కాబట్టి ఎక్కడంటే అక్కడ వెనుకబడి ఉన్నది. కాబట్టి నేను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్గా నేను నిలబడి ఈ యొక్క మురుగు కాలువలది, మంచినీటి వ్యవస్థది, డ్రైనేజీది, ఎటువంటి కరెంటు స్తంభాలది, వీధి దీపాలది ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేను ఈ యొక్క అధికార పార్టీ తరఫున ముందుండి అన్ని సేవలు నేను ప్రజలకు అందిస్తానని, మీరు నాకు సహకరించాలని, బ్యాటు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని నేను. డిచ్పల్లి మండలంలోని సుద్దాపల్లి గ్రామంలో జరిగిన అయ్యప్ప పడి పూజలో జీవనశాస్త్ర ఉపాధ్యాయుడు అందే జీవన్ రావు ప్లాస్టిక్ పై అవగాహన కల్పించారు. డిచ్పల్లి మండలంలోని సుద్దాపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని గుడిలో జరిగిన మహాపడి పూజ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు జీవశాస్త్ర ఉపాధ్యాయుడు అందే గోవర్ధన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ అవగాహన కార్యక్రమం చేపట్టారు. దీంట్లో భాగంగా విద్యార్థులు ప్లాస్టిక్ ప్లేట్లు మరియు ప్లాస్టిక్ కవర్లు, చెత్తను కాల్చడం, ఎలక్ట్రానిక్ వ్యర్థాల సమస్య గురించి ప్లాకార్డ్స్ ప్రదర్శించడం జరిగింది. ప్లాస్టిక్ కవర్ల వినియోగం పెరుగుతున్న కారణంగా అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ప్లాస్టిక్ ప్లేట్లలో ఆహారం తినడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలకు గురి అవుతున్నారు. చెత్తను ఎక్కడంటే అక్కడ పారవేయడం, కాల్చడం వలన కాలుష్యం పెరుగుతుంది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల సమస్య జటిలంగా తయారవుతుంది. వీటన్నిటినీ ప్రజలకు అవగాహన కల్పించడానికి నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఎన్జీసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టి అయ్యప్ప స్వాములకు మరియు హాజరైన భక్తులకు అవగాహన కలిగించడం జరిగింది. ఇదే కార్యక్రమంలో భక్తులు వాడిన ప్లాస్టిక్ సీసాలను మా విద్యార్థులు సేకరించి వాటితో పాఠశాలలో రకరకాల వస్తువులను తయారు చేసి తిరిగి వాడడం జరుగుతుంది. దీనినే పునర్వినియోగం అంటారు. దీని వలన పర్యావరణ పరంగా ఎంతో మేలు జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలను పాఠశాలల్లో నిరంతరం చేపడుతున్నాం. స్టీల్ ప్లేట్లలో ఆహారం తినాలని మేము ఒక ప్లకార్డ్స్ ద్వారా ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. దాంట్లో భాగంగా ప్లాస్టిక్ కవర్ల వల్ల చాలా ప్రమాదాలు, చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దాన్ని నివారించడానికి ప్లకార్డ్స్ని మేము ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరియు ఇక ఈ రీసైకిల్డ్, రీయూజ్, రీసైకిల్ ఇట్లాంటి కార్యక్రమాలను కూడా మేము అవేర్నెస్ చేస్తూ ఉన్నాము.
గ్రామాల్లోని ప్రజల లోపల అవగాహన కలిగితేనే ఇది సాధ్యమవుతుంది. ఖాళీ చేత్తోని షాప్కి వెళ్ళడము, ప్లాస్టిక్ కవర్లతో ఇంటికి రావడము అలా. కొన్ని మండలాల వార్తలు. వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సంత మల్లన్న జాతరను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే భక్తి శ్రద్ధలతో జరుపుకునే అతిపెద్ద సంత మల్లన్న జాతరను అంక్సాపూర్ గ్రామంలో జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. గ్రామస్తులే కాకుండా ఇతర జిల్లాలైనటువంటి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుండి భక్తులు మల్లన్నపై భక్తితో ఇక్కడికి రావడం జరుగుతుందన్నారు. మొక్కులు మొక్కుకున్న భక్తులు మల్లన్నకు పుట్టు వెంట్రుకలు ఈ జాతరోత్సవం సందర్భంగా తీపించడం జరుగుతుందని అన్నారు. గ్రామస్తులు 1 నెల రోజుల ముందటి నుండి ఉపవాస దీక్షలతో సంత మల్లన్నపై భక్తితో రోజు పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వారం రోజులుగా జరిగే ఈ కార్యక్రమాలు శుక్ర శనివారాలలో సంత మల్లన్న ఉత్సవ మూర్తులను తడపకల్ గంగకు గంగ స్నానానికి గ్రామస్తులు కాలినడకన వెళ్లడం జరుగుతుందని, ఒకరోజు అక్కడే బస చేసి మరుసటి రోజు అంక్సాపూర్ రావడం జరుగుతుందని తెలిపారు. అనంతరం షిడి రథం గుడిపైకి రావడం, సోమవారం రోజు గుడి చుట్టూ 3 షిడి రథోత్సవంతో ప్రదక్షిణలు చేయడం జరుగుతుందని అన్నారు. మరుసటి రోజు మంగళవారం నాడు గ్రామస్తులు కొత్తగా పండిన ఆహార ధాన్యాలతో వంటలు చేసుకుని మల్లన్న దేవునికి నైవేద్యాలు సమర్పించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ మల్లన్న జాతరకు వేలాదిగా భక్తులు రావడంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గంలోని ఎస్ఐలు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. అలాగే వేల్పూర్ సమీపంలో గల సీతారాంపల్లె శ్రీ సాయి ఆలయ వ్యవస్థాపకులు శ్రీ 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 గురు గోవింద గిరిస్వామి ఆశ్రమంలోని రఘువేంద్ర స్వామి ఈ జాతర మహోత్సవానికి వచ్చి సంత మల్లన్న దర్శించుకొని భక్తులకు లడ్డు ప్రసాద వితరణ చేశారు. ఈ జాతర మహోత్సవాన్ని అంక్సాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అశేష భక్తుల మధ్య నిర్వహించడం జరిగిందని తెలిపారు. వచ్చిన భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. సంత మల్లన్న మా సంత మల్లన్న జాతర ప్రతి సంవత్సరము ఈ సట్టి మాసంలోనే జరుగుతుంది. ఈ డిసెంబర్ మాసంలోనే ఏ సంవత్సరం తీసుకున్నా ఈ డిసెంబర్ మాసంలోనే సట్టి మాసంలోనే జరుగుతుంది. కాబట్టి మా గ్రామంలో ఈ సట్టి వస్తుందనంగా ఈ అమాస నుంచి 15 రోజులు నియమనిష్టాలతోటి మా గ్రామం లోపల ప్రతి ఒక్క ఇల్లు నియమనిష్టాలతో కాకుండా ప్రతి ఇంట్లో ఒక పండుగ వాతావరణం, అంటే ఒక గృహప్రవేశం లాగానో లేకపోతే ఒక ఇంట్లో ఒక పెళ్లి కార్యక్రమం లాగానో బోధన్ శ్రీ మారుతి మందిరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ తెలంగాణ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, ఇందూరు జిల్లా సహాయక కమిషనర్ విజయ రామారావు పర్యవేక్షకురాలు కమల దేవాలయానికి రావడం జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేవాలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ వారిని ఆశీర్వదించారు. వారితో పాటు మారుతి మందిర్ కార్యనిర్వహణాధికారి నాయకం రాములు భక్తులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల అధికారులు సూచించిన మేరకే ఖర్చు పెట్టాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీంద్రారావు, అధికారులు, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు పాల్గొన్నారు. వార్తలను ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. వైభవోపేతంగా ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. హాజరైన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సినీ నటుడు నాగార్జున తదితరులు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నివాసంలో సందడి. మర్యాదపూర్వకంగా కలిసిన ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 2 ఏళ్లలో 130 కోట్ల భారీ నిధులతో అభివృద్ధి చేశా. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 150 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 13,32,000 రూపాయల జరిమానా. సిపి సాయి చైతన్య ప్రకటన.
నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో కననీయంగా శ్రీ సీతారాముల కళ్యాణం పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు పొందిన భక్తులు. దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం 7వ రోజు విమానాల రద్దు, ప్రయాణికుల ఇబ్బందులు. నిజామాబాద్ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత. నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయాలి. ఎంపీడీఓ కార్యాలయాల్లో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వెల్లడి. పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు. సిపి సాయి చైతన్య ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.